హాయ్ అండి. నేను మీ పావని. మనం ప్రీవియస్ వీడియోస్‌లో ఐకియాలో దొరికే ఫర్నిచర్ గురించి, అలాగే కిచెన్ వజల్స్ గురించి చూసాం కానీ, ఐకియాలో ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫుడ్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఎలా ఉంటుందో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందనమాట. ఐకియాలో ఫుడ్ అనేది ఎవరు సర్వ్ చేయరండి. మనమే మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ పిక్ చేసుకొని బిల్ పే చేయాలనమాట. మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ మనకు డిస్‌ప్లే చేస్తారు. మనకు కావాల్సిన ఐటెమ్స్ మనం పిక్ చేసుకోవాలి. ముందుగా మనం చీజ్ కేక్ పిక్ చేసుకున్నాననమాట. చీజ్ కేక్ అనేది చాలా బావుంటుందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఐకియాలో చాలా బావుంటుందనమాట. సో, ముందుగా చీజ్ కేక్ తీసుకున్నాము. అలాగే వాటర్ బాటిల్ తీసుకొని మెయిన్ కోర్స్ దగ్గరికి వచ్చేసామనమాట. వెజ్, నాన్ వెజ్ సెపరేట్‌గా మనకు సర్వ్ చేస్తారనమాట. చాలా హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తారు ఫుడ్ అయితే మాత్రం. మేమేం ఆర్డర్ పెట్టుకున్నామంటే వాళ్ళ సాటర్డే అవ్వడం వల్ల వెజ్ మాత్రమే తీసుకున్నామండి. వైట్ రైస్ విత్ పరాటా, పన్నీర్ కర్రీ వీటన్నిటిని మేము ఆర్డర్ పెట్టుకున్నాము. ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత వీటన్నిటికి కలిపి ఒకేసారి బిల్ చేయాలి. ముందే బిల్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. మనం పిక్ చేసుకున్న ఐటమ్స్‌కి బిల్ పే చేసి క్యాంటీన్‌కి వెళ్ళిపోయి హ్యాపీగా తినొచ్చు. మేము పిక్ చేసుకున్నవన్నీ ఇవండి. మనకి ఇక్కడ కాస్ట్ అనేది రీజనబుల్‌గానే ఉంటుంది కానీ, క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఇస్తారనమాట. సో, మనం ఎక్కువగా తినాలి అనుకుంటే ఇక్కడ మాత్రం తినలేము. టేస్ట్ వైజ్ చాలా బావుంది. చాలా హైజీనిక్‌గా మెయింటైన్ చేశారనమాట. సో, పన్నీర్ కర్రీ అయితే మాత్రం చాలా తక్కువ క్వాంటిటీ అని మాత్రం నాకు అనిపించింది. ఎగ్జాక్ట్‌గా 4 పీసెసే ఏశారు పన్నీర్ అయితే. గ్రేవీ చాలా ఎక్కువగా ఉన్నా సరే, పన్నీర్ చాలా తక్కువగా ఉందండి. ఆ చీజ్ కేక్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కలే మాత్రం అస్సలు తినలేరండి. ఇద్దరుంటే హ్యాపీగా తినొచ్చు. చాలా ఎక్కువగా హెవీగా అనిపిస్తుందనమాట. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.